హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఘీ రైస్ అండి. ఘీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా నేను రైస్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నానండి. ఉప్పు వేసుకొని రైస్ పెట్టేసుకున్నాను. పొడి పొడిగా ఉండాలండి అన్నము. వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి కూడా వేసి ఇలా పెట్టేసుకున్నాను. గోడంబి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, బిర్యానీ ఆకు, కొత్తిమీర, అలానే పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించేసుకొని నెయ్యి అయితే వేడి చేసుకుందామండి. నెయ్యి వేడైంది. ఇందులోకి మనము బిర్యానీ ఆకు, ఎక్కువ వేడి అవ్వకూడదండి, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసేయాలి. అలానే పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీన్ని లైట్గా ఫ్రై అయితే చేసేసుకోవాలండి. అలానే జీలకర్ర కూడా వేసి లైట్గా ఫ్రై చేసేసుకుందామండి. మిరపకాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం గోడంబి వేసి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ లైట్గా వచ్చే వరకు మనము ఫ్రై చేసేసుకుందాం అండి. గోడంబిలు కొంచెం ఫ్రై అయ్యాయి. కొంచెంగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రైస్ వేసి మిక్స్ చేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసాం. చూడండి, కాజు మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. క్రిస్పీగా ఉంటాయండి. మరి నల్లగా ఉంటే టేస్ట్ బాగోదు. చూడండి, రైస్ వేసేసుకొని దీన్ని అయితే మిక్స్ చేసేసుకుందాము. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి ఘీ రైస్ రెడీ అండి. రెస్టారెంట్స్లో మనకి ఇది కొద్దిగా ఇంత క్వాంటిటీలో మాత్రమే ఇస్తారండి. ఇచ్చి 200, 300 అలా బిల్ పే చేసుకుంటారు. ఇంట్లో మనం చెక్క ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాలంటే మనము ఇంకా నెయ్యి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి కొద్దిగా, ఆయిల్ కొద్దిగా వేసుకున్నానండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఒకరు కూడా లైక్ అయితే చేయడం లేదు. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.